సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కూలగొడుతున్న ప్రాంతాల్లోకి సెక్యూరిటీ లేకుండా వెళ్దామా అంటూ సవాల్ చేశారు. ప్రజలు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతానంటూ ప్రకటించారు. ప్రజల చేత ఇంతగా తిట్టించుకున్న నేత మరెవరూ లేరంటూ విమర్శించారు ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకుక్క కలిసిందానుడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసులు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం ఒక రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెరలోకి లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు.